కూటమిలో ఏ తప్పు జరిగినా కూడా ఆయన ప్రశ్నిస్తూనే ముందుకు వెళ్తున్నారు. ప్లస్ అది కూడా కాకుండా ప్రజలకు చేయాల్సినటువంటి పనులకు సంబంధించి రావాల్సిన నిధులకు సంబంధించి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇది అందరికి మనకి కళ్ళ కన్నట్టు కనబడుతుంది. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగానే భూ కబ్జాలు జరుగుతున్నాయి అనేటువంటి విధంగా ఆయన ప్రశ్నించారు. అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన సదస్సులు ఆయన ప్రస్తావించారు. ఇక్కడ ఆయన ఎవరికి భయపడలేదు. ఇక్కడ జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పేశారు. నెంబర్ 2 ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత అసంతృప్తులు ఉన్నాయి. వీళ్ళు కొంతమంది రెచ్చిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదండి ఒకసారి చూసుకోండి అని చెప్పేసి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని ఆయనతో భేటీ మరీ చెప్పాడు. ఈ విషయం కూడా విపరీతంగా వార్తలు వచ్చింది. ప్లస్ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి డైరెక్ట్ గా లైవ్ లో హోమ్ మినిస్టర్ అనిత గారికి వార్నింగ్ ఇచ్చాడు. మీరు చేయగలిగితే చూడండి, లేకపోతే నేను తీసుకుంటానని చెప్పాడు ఆయన. కాబట్టి జరుగుతున్నటువంటి ప్రతి మైనస్ ని కూడా ఆయన ఎత్తి చూపుతున్నాడు, దాని మీద మాట్లాడుతున్నాడు. ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా ఉధృత స్థాయిలో ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి కూటమిలో తప్పు జరిగితే మాత్రం ఆయన ఏ రకంగానూ ఉపేక్షించట్లేదు. అది కూడా కాకుండా ఆయన పరిపాలనలో జీరో కరప్షన్ తోటి రికార్డు సృష్టించుకుంటూ ఆయన పని ఆయన పర్ఫెక్ట్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూటమిని ఎక్కడా కూడా ఆయన మద్దతు ఇవ్వట్లేదు. తప్పు చేస్తే తప్పని చెప్తున్నాడు, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తున్నాడు. దాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి చేసుకుంటూ వెళ్తున్నాడు. దీన్ని ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి చేసినటువంటి మిస్టేక్స్ నాకు సంబంధం లేదనేటువంటి విధంగా ముందుగానే ఒక ఎల్బీ క్రియేట్ చేసుకుంటాడు అనేటువంటి విధంగా దీన్ని ముందుగానే జనాల్లోకి ఒక విషయాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా అయితే. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే ఆయన రాష్ట్రం కోసం కూటమికి మద్దతు ఇచ్చాడు, పార్టీని గెలిపించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అనేటువంటి నాయకుడు అనేటువంటి విధంగా మరి ఆయన నమ్మాడు, దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు, ఆయన గెలిపించుకున్నాడు. ప్లస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవార్డు కూడా వచ్చింది. ఏదైతే నమ్మాడో పవన్ కళ్యాణ్ గారు అది జరుగుతూ వెళ్తుంది. కానీ కూటమిలో మైనస్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎత్తి చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ముందుగానే ప్రజలకు చెప్తున్నాడు, ఆయన పరిపాలనలో లోపాలుంటే చెప్పండి, అది కరెక్ట్ అవుతుంది. లోపాలుంటే ఆయన ఎత్తి చూపిస్తున్నాడు, దాన్ని చెప్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే సరి చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆల్రెడీ సీఎం గారికి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, సరి చూసుకోండి అని చెప్తున్నాడు. వాళ్ళు సరి చూసుకున్నారా? ఓకే. సరి చూసుకోలేదా? అది పవన్ కళ్యాణ్ గారికి ఎలా సంబంధం అవుతుంది? ఎలా సంబంధం ఆయనకి అసలు? ఖచ్చితంగా సంబంధం అవుతుంది. ఆయన ముందుగానే ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ముందుగా చిన్నగా చెప్తున్నాడు, ముందు రోజు ఇంకొంత గట్టిగా చెప్తాడు. చెప్పే బాధ్యత ఆయనది, వినే బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? ఈ బాధ్యత ఉన్నప్పుడు అవతల బాధ్యత ఉండాలిగా. ఆ బాధ్యత లేనప్పుడు వాళ్ళకి బాధ్యత ఎలా తీసుకురాగలుగుతాడు? మరి ఒకసారి అర్థం చేసుకోవాలి. బట్ పవన్ కళ్యాణ్ గారిని ముందుగానే టార్గెట్ చేసి రేపు మళ్ళీ ప్రజల్లోకి వీని వెళ్తాడేమో, జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ అవుతుంది అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి అంటే దాన్ని ఏమంటారంటే పవిత్రమైనటువంటి న్యూట్రల్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి విష ప్రచారం అన్నట్టు అనమాట. ఇది మరి